హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇటువంటి సీతాకోక చిలుకను చూసారా? చూడటానికి ఒక తెగిపడిన ఎండిన ఆకు మాదిరిగా ఉంటుంది. పోనీ ఇటువంటి చేపనైనా చూసారా? ఇది పూర్తి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంతేకాదు, ఇది మట్టిలో ఏ విధంగా దాక్కుంటుంది అంటే దీనిని కనిపెట్టడం ఆల్మోస్ట్ అసాధ్యం అని చెప్పాలి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పటి వరకు మీకు తెలియని ఇటువంటి టాప్ 10 ఇన్విజిబుల్ జీవుల గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1, లాప్టోసెఫలస్. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఒక చేపకు పుట్టిన ప్రతి చేప పిల్ల సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని పిల్లల్ని వేరే జంతువులు తినేస్తే మరికొన్ని చేప పిల్లల్ని వేరే చేపలు ఆహారంగా తీసుకుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ఎలాగోలా తప్పించుకుని సర్వైవ్ అవుతాయి. కానీ లాప్టోసెఫలస్ ఎలాంటి జీవి అంటే ఇది వేరే జీవి కంట పడకుండా తన ప్రాణాన్ని రక్షించుకోవడంలో ఎక్స్పర్ట్ అని చెప్పాలి. ఇది చూడటానికి అచ్చం చేపలా ఉన్నా నిజానికి ఇది చేప కాదు. ఈ జీవి గుడ్డు నుండి బయటకు రాగానే దీనిని తినడానికి వేరే సముద్ర జీవులు చాలా ఆసక్తి చూపుతాయి. కానీ ఇది పుట్టగానే పూర్తి ట్రాన్స్పరెంట్గా మారుతుంది. అందువల్ల దీనిని వేటాడడంలో మిగతా జంతువులన్నీ ఫెయిల్ అవుతాయి. ఇలా ఈ జీవి 3 నెలలుగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. తనను తానుగా రక్షించుకునే స్థాయికి వచ్చాక ఈ జీవి నార్మల్గా మారుతుంది. ఈ జీవి సర్వైవ్ అవ్వడానికి యూజ్ చేసే టెక్నిక్ దీనికి న్యాచురల్గానే వస్తుంది. ఇది నిజంగా మిరకిల్ కదా. నెంబర్ 2, లీఫ్ ఇన్సెక్ట్. మనల్ని ఎవరైనా ఒక స్టాచ్యూలా నిల్చోమంటే మనం ఎంతసేపు నిలబడి ఉండగలం? 1 hour, 2 hours లేదా 3 గంటలు. అంతకంటే ఎక్కువ సమయం నిలబడాలి అంటే చాలా కష్టం. కానీ లీఫ్ ఇన్సెక్ట్ అలా కాదు. ఇది ఎంత సమయమైనా ఉన్న చోటే స్టాచ్యూలా ఉండిపోగలదు. దీన్ని చూసి ఎవరైనా ఈజీగా మోసపోతారు. ఇది చూడ్డానికి అచ్చం ఆకు వలె ఉంటుంది. అంతేకాదు, ఈ జీవి ఏదైనా ఒక ఆకు మీద వాలింది అంటే దానిని గుర్తుపట్టడం చాలా కష్టం. ఈ లీఫ్ ఇన్సెక్ట్ అంటే చాలా రకమైన అడవి జంతువులకు మరియు పక్షులకు చాలా ఇష్టమైన ఆహారం. వాటి బారి నుంచి తప్పించుకోవడానికి ఈ జీవి ఇలా ఆకుపైన వాలి తప్పించుకుంటుంది. ఇది ఆహారంగా చెట్ల నుండి లభించే ద్రవాలను సేవిస్తుంది. దీని పూర్తి జీవితం చెట్లు మరియు పొదల చాటున గడిచిపోతుంది. ఈ జీవి యొక్క పిల్లలు కూడా తక్కువగానే మూవ్ అవుతాయి. నెంబర్ 3, లీఫ్ ఫ్లెయిల్డ్ గీకో. ఈ జీవి ప్రపంచంలోనే దాగుడు మూతల పోటీలో మొదటి బహుమతి సాధించగలదు. ఎందుకంటే ఇది ఒక చెట్టుకి అతుక్కొని ఉండిపోయింది అంటే అది ఎక్కడ ఉందో వెతకడానికి మనకు ఒక భూతద్దం కావాల్సి వస్తుంది. ఇది విచిత్రంగా కనిపించే ఒక జీవి. మడగాస్కర్ ఐలాండ్లో దీన్ని ఎక్కువగా చూడవచ్చు. అంతేకాకుండా ఈ జీవి అనేక రకాల రంగుల్లో కూడా ఉంటుంది. ఇది చూడ్డానికి ఒక ఎండిన ఆకు మాదిరిగా కనిపిస్తుంది. అందువలనే దీనిని చెట్ల ఆకుల మధ్య కనిపెట్టడం అసాధ్యమవుతుంది. ఇంతేకాదు, ఈ జీవి ఎన్వైరన్మెంట్లో వచ్చే మార్పుల్ని బట్టి తన శరీర రంగుని మార్చుకోగలదు. అందువలనే ఇది ఆహారం కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. చిన్న చిన్న కీటకాలు ఇది ఉన్న సంగతి తెలియక దానికి ఎదురుగా వచ్చి బలైపోతాయి. నెంబర్ 4, పిగ్మీ సీహార్స్. సముద్రంలో ఉండే చిన్న చిన్న క్రీచర్స్ బతకడం చాలా కష్టం. దీనికి ముఖ్య కారణం వాటికంటే పెద్ద జంతువులు వాటిని ఈజీగా వేటాడి తినేస్తాయి. పిగ్మీ ఒక చిన్న యానిమల్. ఎంత చిన్నది అంటే దీని మ్యాక్సిమం ఎదుగుదల 2 సెంటీమీటర్లు మాత్రమే. ఈ జీవి జపాన్, ఇండోనేషియా మరియు నార్త్ ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇది సముద్రంలో 30 నుంచి 40 మీటర్ల లోతులో జీవిస్తుంది. ఇదొక ప్లాంట్కి అతుక్కొని అదే ప్లాంట్ వలె తన శరీర ఆకృతిని మరియు రంగుని మార్చుకుంటుంది. ఆ తర్వాత వేరే ఏ జీవి కూడా దాన్ని కనిపెట్టడం అసాధ్యమనే చెప్పాలి. ఒకవేళ ఆ ప్లాంట్ని చేతిలో పట్టుకొని పరిశీలించినా కూడా మనకు ఈ క్రీచర్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడం చాలా కష్టం. సైంటిస్టులు మొదట ఈ జీవి 2 కలర్ కాంబినేషన్లో మాత్రమే మారగలదు అనుకున్నారు. అవి yellow విత్ ఆరెంజ్ బంప్స్ మరియు గ్రీన్ విత్ రెడ్ బంప్స్. కానీ 2014లో ఎక్స్పెరిమెంట్లో భాగంగా 2 క్రీచర్స్ని మరియు ఒక పర్పుల్ కలర్ ప్లాంట్ని అక్వేరియంలో పెట్టగా ఆశ్చర్యంగా అవి కూడా వాటి బాడీ కలర్ని పర్పుల్ కలర్లోకి మార్చుకున్నాయి. నెంబర్ 5, ఈస్టర్న్ స్క్రెచ్ ఓల్. ఈ గుడ్లగూబ చాలా విచిత్రమైంది. దీని వేటాడే తీరు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఏదైనా ఎండిన చెట్టుని చూసుకొని వాలింది అంటే దానిని గుర్తుపట్టడం చాలా కష్టం. అంతేకాదు, దీని యొక్క రెక్కలు మరియు కళ్ళు కూడా ఎండిన చెట్టు యొక్క బ్యాక్గ్రౌండ్తో మ్యాచ్ అవుతాయి. అందువలనే ఏదైనా జీవి చాలా ఈజీగా దీని బారిన పడి ఆహారంగా మారిపోతుంది. ఈ గుడ్లగూబ ఎక్కువగా ఎండిన చెట్లపైనే ఉండటానికి ఇష్టపడుతుంది. అంతేకాదు, చెట్టు తొర్రల్ని దాని గూడుగా మార్చుకుంటుంది. నెంబర్ 6, డెకరేటర్ క్రాబ్స్. దీనిని స్పైడర్ డెకరేటర్ క్రాబ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది చూడటానికి స్పైడర్ లానే ఉంటుంది. ఈ క్రాబ్ని కాలిఫోర్నియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, మాల్దీవ్స్, ఇండోనేషియా మరియు మలేషియాలో చూడవచ్చు. బయాలజిస్ట్ ప్రకారం ఈ జీవి చాలా జీవులకు ఫేవరెట్ ఫుడ్గా చెప్తారు. అందువల్ల చాలా రకాల సముద్ర జీవులు వీటిని వేటాడటానికి ప్రయత్నిస్తాయి. కానీ ఇవి చూడటానికి చాలా విచిత్రంగా ఉంటాయి.
అంతేకాదు దీని ఆకారం చూసి ఇది ఏదైనా మొక్కేమో అనిపిస్తుంది. దానికి ఏదైనా ప్రమాదం అనిపించినప్పుడు ఈ జీవి మొక్కల మధ్య దాక్కుంటుంది. అంతేకాకుండా దాని కలర్ మరియు ఆకారం కూడా మొక్కలాగానే మార్చుకుంటుంది. అందువలన ఈ క్రాబ్ను సముద్రంలో చూడటం చాలా కష్టమైన పని. నెంబర్ 7, ది డెవిల్ స్కార్పియన్ ఫిష్. ఈ ఫిష్ని స్ట్రాంగ్ ఫిష్ అని కూడా అంటారు. ఇది చూడటానికి చాలా అసహ్యంగా మరియు భయంకరంగా ఉంటుంది. ఈ ఫిష్ యొక్క జాతిని డెవిల్ జాతి అని కూడా అంటారు. కారణం ఏమిటంటే దీని ఫేస్ చూడటానికి దయ్యంలా కనిపిస్తుంది. ఈ ఫిష్ వేరే జీవి నుండి పొంచి ఉన్న ప్రమాదాన్ని చాలా యూనిక్గా తప్పించుకుంటుంది. ఈ ఫిష్ ఎక్కడ ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న కలర్స్ మరియు అక్కడ ఉన్న ప్యాటర్న్స్ను సైతం తన బాడీ పైన కాపీ చేసేస్తుంది. అంతేకాదు వేరే కొన్ని చేపల మాదిరిగానే ఈ చేప యొక్క బాడీ పైన కూడా పాయిజన్ గ్లాండ్స్ ఉంటాయి. వాటిని వేరే జీవుల బారి నుండి రక్షించుకోవడానికి ఉపయోగిస్తాయి. అలానే ఈ ఫిష్ యొక్క పాయిజన్ గ్లాండ్స్ మనిషి ప్రాణానికి ప్రమాదం కలిగించేంత విషపూరితమైనవి కావు. నెంబర్ 8, ద బఫ్ టిప్ మౌత్. ద బఫ్ టిప్ మౌత్ ప్రపంచంలోని అత్యంత ఇన్విజిబుల్గా కనబడగలిగే జీవుల్లో ఒకటి. దానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే దీని ఆకారం చూడటానికి అచ్చం ఒక కట్ చేసిన చెట్టు కర్రలాగానే ఉంటుంది. ఈ వీడియోలో మరియు ఫొటోస్లో చూస్తున్నట్టుగా అచ్చం ఒక కట్ చేసిన కర్ర ముక్క మాదిరిగానే కనిపిస్తుంది. కానీ ఇది కర్ర కాదు, ఇదొక ఇన్సెక్ట్. దీని వెనుక మరియు ముందు ఉన్న ఆకారం కూడా కట్ చేసిన కర్ర మాదిరిగానే కనిపిస్తుంది. ఇది ఎక్కువగా తోటల్లో మరియు అడవుల్లో నివసిస్తుంది. ఇది ఎక్కువగా జూన్, జూలై నెలల్లో కనిపిస్తుంది. ఇది జీవితం మొత్తం చెట్లకు అతుక్కొని గడిపేస్తుంది. ఇది ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి మూవ్ అయినప్పుడు దాని రెక్కలు మరియు కాళ్ల సహాయంతో ముందుకు కదులుతుంది. అప్పుడు మాత్రమే దానిని మనం గుర్తుపట్టవచ్చు. నెంబర్ 9, ద రైట్ ఐడ్ ఫ్లౌండర్. ఫ్లౌండర్ ఒక ఫ్లాట్ ఫిష్ మరియు ఎల్లప్పుడూ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇది నీటిలో ఈదుతున్నప్పుడు కూడా ఫ్లాట్గానే ఈదుతుంది. ఇది ఎప్పుడూ సముద్రంలో ఉండే ఇసుకలో ఉంటుంది. అందువలనే ఇది అంత ఫ్లాట్గానే ఉంటుంది. ఇది పూర్తి ట్రాన్స్పరెంట్గా ఉండటంతో పాటుగా చాలా ఈజీగా మట్టిలో దాక్కోగలదు. ఈ సామర్థ్యం వల్ల పెద్ద జీవులు వీటిని కనిపెట్టలేవు. అంతేకాకుండా ఇదే టెక్నిక్ యూజ్ చేసి ఇది వేరే జీవుల్ని చాలా ఈజీగా వేటాడుతుంది. ఈ ఫ్లౌండర్ జననం ఒక లార్వా దశ నుండే మొదలవుతుంది. కానీ ఇది కౌమార అడల్ట్ దశకు వచ్చేసరికి దాని ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇది సముద్రంలో ఈదుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా తన బాడీ కలర్గా మార్చుకోగలదు. నెంబర్ 10, ఓక్ లీఫ్ బటర్ఫ్లై. ఫ్రెండ్స్, మనం చాలాసార్లు రంగురంగుల మరియు ఎంతో అందమైన సీతాకోకల్ని చూసి ఉంటాం. కానీ ఇటువంటి ఇన్విజిబుల్ సీతాకోక చిలుకను ఎప్పుడూ చూసి ఉండరు. దీనిని మొదటిసారిగా చూస్తే ఖచ్చితంగా ఒక ఎండిన ఆకు అని అనుకుంటారు. ఎందుకంటే ఇది చూడడానికి అలాగే కనిపిస్తుంది. కానీ ఇది చాలా యూనిక్ అండ్ రేర్ సీతాకోక చిలుక. దీనిని అడవుల్లో మరియు చెట్ల పొదల్లో గుర్తించడం అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే రాలిన ఆకుల మధ్య ఇది ఒక ఆకులానే కనిపిస్తుంది. ఈ సీతాకోక చిలుక నేపాల్, చైనా, భూటాన్ మరియు థాయిలాండ్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ చిలుక యొక్క రెక్కలు బయటకి చూడ్డానికి ఎండిన ఆకు మాదిరిగా కనిపించినా లోపల మాత్రం చాలా కలర్ఫుల్గా మరియు అందంగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ టాప్ 10 ఇన్విజిబుల్ యానిమల్స్ లేదా క్రీచర్స్లో ఏ జీవి అన్నిటికంటే మీకు బెస్ట్ అనిపించింది? అంతేకాకుండా పైన చెప్పిన జీవుల్లో ఒకదానినైనా మీ నిజ జీవితంలో చూసి ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.